Welcome to our channel, Most Loved Ones. Please subscribe and support us. ఈ వీడియోలో మనం పన్నీర్ బటర్ మసాలాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 150 గ్రామ్స్, 3 పెద్ద సైజ్ తరిగిన ఉల్లిపాయలు, 3 మీడియం సైజ్ తరిగిన టొమాటోస్, నీళ్లు 150 నుంచి 200 ml, బటర్ 1 క్యూబ్, ఫ్రెష్ క్రీమ్ 2 టీ స్పూన్స్, నూనె 10 టీ స్పూన్స్, ధనియాల పొడి 1 స్పూన్, చక్కెర 1 స్పూన్, కారం 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, 4 ఏలక బుడ్లు, 9 నుంచి 10 పచ్చిమిరపకాయలు, 10 జీడిపప్పు పలుకులు, 10 బాదం పప్పు, బిర్యానీ ఆకు 2 పెద్ద సైజువి, చెక్క 2 ఇంచు, కసూరి మేతి 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకుని అందులోకి ఏలక బుడ్లు, చెక్క, బిర్యానీ ఆకు వేసుకుందాం. ఇది కాస్త ఎర్రబడ్డాక ఇందులోకే పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇందులోకే బాదం పప్పులు, జీడిపప్పులు వేసుకుందాం. కాస్త ఎర్రబడే వరకు ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు కాస్త ఎర్రగా మారాక అందులోకే ఉల్లిపాయలు వేసుకుని కాసేపు ఫ్రై చేద్దాం. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కాస్త ఉప్పు వేసుకుందాం. ఉల్లిపాయలు చక్కగా ఎర్రబడ్డాక టమాటో వేసుకుందాం. ఈ మొత్తాన్ని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఆలోపు టమాటోస్లో ఉన్న వాటర్ అంతా పీల్చుకొని కొంచెం బాయిల్ అవుతుంది. ఓకే, ఓపెన్ చేసి చూద్దాం. మీరు చూసినట్లయితే టమాటోస్ మగ్గాయి. టమాటోని ఇలా అన్నప్పుడు కొంచెం మెత్తగా, సాఫ్ట్గా నలుగుతున్నాయి. ఈ టైంలో మనం 100 ml వాటర్ వేసుకుని కాసేపు బాయిల్ చేద్దాం. వాటర్ వేసాక 5 మినిట్స్ బాయిల్ అవ్వడానికి ఉంచుదాం. 5 మినిట్స్ తర్వాత తెరిచి చూస్తే ఇలా బాగా బాయిల్ అయి ఉంటుంది. టమాటాస్లో ఉన్న వాటర్ అలాగే మనం వేసిన వాటర్తో పాటు మిగిలినవన్నీ బాగా బాయిల్ అయి ఉంటుంది. వాటర్ లేకుండా ఇలా మొత్తం పీల్చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనిద్దాం. ఇది బాగా చల్లారాక దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఈ మొత్తాన్ని కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులోనే బటర్ వేసుకుందాం. బటర్ మెల్ట్ అయ్యాక ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన వెళ్ళాక మిక్సీకి పట్టుకున్న పేస్ట్ వేసుకుందాం. యాజ్ యూజువల్ అవర్ ఇండియన్ సైకాలజీ వర్క్స్ హియర్. మిక్సీ పట్టుకున్న ప్రతిసారి మిగిలిపోయిన దాన్ని వేస్ట్ అవ్వకుండా అందులోనే వాటర్ వేసి మిక్స్ చేసుకుని వేసుకుంటాం. నేను కూడా అలానే చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి 50 ml వాటర్ కూడా వేసుకుందాం. దీన్ని 1 మినిట్ వరకు సిమ్లో అలానే ఉంచుదాం. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, చక్కెర, ఉప్పు వేసుకుందాం. మిక్సీ పట్టుకునేటప్పుడు మనం ఆల్రెడీ చిల్లీస్ వేసుకున్నాం కాబట్టి కారాన్ని చూసుకుని కొంచెం తక్కువగానే వేసుకోండి. ఎందుకంటే పన్నీర్ బటర్ మసాలా ఎక్కువగా కారం ఉండకూడదు. ఇందులోకి ఫ్రెష్ క్రీమ్, కొద్దిగా ఫుడ్ కలర్ అలాగే కసూరి మేతిని కూడా వేసుకుందాం. ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ని ఒక్కొక్కటిగా విడిగా వేసుకుందాం. మనం ఆల్రెడీ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇది ఒకదానికొకటి అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల మనం విడిగా వేసుకోవాలి. పన్నీర్ వేసుకున్నాక గరిటెతో ఎక్కువగా తిప్పకూడదండి. పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది కదా, అందుకని త్వరగా విరిగిపోతుంది.
ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి బాయిల్ అవ్వనిద్దాం. 5 మినిట్స్ తర్వాత దీన్ని ఓపెన్ చేశాక ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చినట్టుగా ఉంటుందండి. ఇలా వచ్చాక మనకు కర్రీ ప్రిపేర్ అయిందని అర్థం. ఇంకేం లేదండి, బౌల్లో సర్వ్ చేసుకొని తినడమే. చూసారు కదండి, ఇంత సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. Thank you for watching.